చారుపల్లి అనే ఊళ్ళో సుభద్ర, కవిత అనే అత్త కోడళ్ళున్నారు. వాళ్ళు చాలా కాలంగా ఆ ఊళ్ళోనే ఐస్ క్రీం వ్యాపారం చేస్తున్నారు. కానీ చలికాలం రావడంతో వ్యాపారం కాస్త తగ్గుముఖం పట్టింది. అందుకే అత్తగారు సుభద్ర తన కోడలితో, ఏమే కోడలా, ఈ శీతాకాలంలో మన ఐస్ క్రీం వ్యాపారం తగ్గిపోయిందిగా, మరి అందాక ఈ సీజన్ దాటే వరకు వేడిగా ఉండే పదార్థాలు ఏవైనా అమ్ముదామంటావా? అందుకు కోడలు కవిత, ఎందుకత్తయ్యా అంత అవసరం ఏమొచ్చింది? చలికాలం ఇప్పుడిప్పుడే మొదలైంది కనుక జనం ఈ చల్లదనానికి అలవాటు పడటానికి కాస్త సమయం పడుతుంది. ఒకసారి చల్లదనానికి అలవాటు పడ్డాక మళ్ళీ మన వ్యాపారం కొద్దిగా పుంజుకుంటుంది. కాస్త ఓపిక పట్టండి అని చాలా కూల్గా బదులిచ్చేసరికి అత్తగారు, అదేంటే అంత తేలిగ్గా తీసి పారేస్తావు? అవునత్తయ్యా, టీవీలో ఐస్ క్రీం యాడ్లు వచ్చినంత కాలం మన వ్యాపారమే కాదు, ఏ ఐస్ క్రీం వ్యాపారము తగ్గదు. అయినా జనం మైండ్ సెట్ మారిపోయిందత్తయ్యా. ఒకప్పుడు వాన పడితే వేడిగా ఏదైనా తినాలని కోరుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు వాన పడగానే ఐస్ క్రీం వెతుక్కుంటున్నారు. అలాగే చలికాలంలో కూడా ఐస్ క్రీం తినేవాళ్ళు ఉంటారు. ఒకవేళ అలా లేరనుకుందాం, జనాన్ని మన ఐస్ క్రీం షాప్కి అట్రాక్ట్ చేయడానికి నా దగ్గర ఒక సూపర్ ఐడియా ఉంది. ఐడియానా? ఏంటి అది? శాంటాక్లాస్ ఐస్ క్రీం సేల్. అదేంటే? ఇది చలికాలం కదా అత్తయ్య, పైగా వచ్చేది క్రిస్మస్ కనుక మనం ఇప్పటి నుండే జనాన్ని ఆ క్రిస్మస్ మూడ్లోకి తీసుకెళ్లేలాగా మనమే శాంటాక్లాస్ గెటప్స్ వేసుకొని ఐస్ క్రీం అమ్మమనుకోండి, మొదట పిల్లలు అట్రాక్ట్ అవుతారు, ఆ తర్వాత కాలేజ్ పిల్లలు. ఇలా మెల్లమెల్లగా శాంటాక్లాస్ ఐస్ క్రీం సేల్స్ వల్ల మన ఐస్ క్రీం వ్యాపారం పుంజుకుంటుంది చూడండి. అప్పుడు అత్తగారు అయోమయంగా, ఏమోనే, నువ్వు చెప్తుంది వినడానికి బానే ఉంది గాని ఆచరణలో పని అవుతుందా అనిపిస్తుంది. లేదత్తయ్య, శాంటాక్లాస్ ప్లాన్ వర్కౌట్ అవుతుంది. నా మాట వినండి, రేపటి నుండి మనం ఆ గెటప్లోనే ఐస్ క్రీం అమ్ముదాం అని చెప్పి ఆ రోజు సాయంత్రమే వెళ్ళి ఇద్దరూ చెరొక శాంటాక్లాస్ కాస్ట్యూమ్ కొనుక్కొని వచ్చారు. మరుసటి రోజు నుండి తమ ఐస్ క్రీం అమ్మకాలు మొదలెట్టారు. మొదట ఒక కార్ వచ్చి ఆగింది. అందులో ఉన్న పాప బాగా మారం చేయడంతో ఆమె తండ్రి పాపని తీసుకొచ్చి తన కూతురికి ఐస్ క్రీం కొనిచ్చి అత్త కోడళ్ళకి డబ్బులిస్తూ, ఇదేం పద్ధతమ్మా, చిన్నపిల్లల్ని అట్రాక్ట్ చేసేలాగా శాంటాక్లాస్ బట్టలు వేసుకుని మీ ఐస్ క్రీంలు అమ్ముతున్నారు. రేపు మా పిల్లలకి జలుబు చేసి ఆరోగ్యాలు పాడైనా పర్వాలేదని కదా మీ ఆలోచన అని నిష్ఠూరంగా నోరు జారాడు. అప్పుడు కోడలు, చూడండి సార్, ఇది చలికాలం. మీరు చల్లటివి తిన్నా ఆరోగ్యం పాడవుతుంది, తినకపోయినా ఆరోగ్యం పాడవుతుంది. నిజం చెప్పండి, ఈ సీజన్ మొదలయ్యాక మీకు ఒక్కసారి కూడా జలుబు చేయలేదా? చేసింది. 10 రోజుల క్రితం వారం రోజులు ఇబ్బంది పడ్డాను. ఈ మధ్య తగ్గింది కూడా. ఆయన ఎందుకలా అడిగా? అదే సార్, చూసారా, మీరంత జాగ్రత్తలు తీసుకున్నా మీకు జలుబు చేసిందంటే ఈ సీజన్ వల్లే కదా. మరి అలాంటిది ఏదో అనారోగ్యం వచ్చేస్తుందని మన పిల్లల చిన్న చిన్న సరదాల్ని ఎందుకు కాదనాలి? పోనీ ఐస్ క్రీం మానేసినంత మాత్రాన ఈ సీజన్ మొత్తంలో పిల్లలకి జలుబో జ్వరమో రాదని గ్యారంటీ ఉందంటే చెప్పండి, మేము బిజినెస్ మానేస్తాం. అయినా పెద్ద పెద్ద విషయాల్లో పిల్లలకి కట్టడి చేస్తే మంచిదే గాని ఇలా చిన్న చిన్న విషయాల్లో ఎందుకు సార్ వాళ్ళని కట్టడి చేస్తారు? ఒకసారి మీరే ఆలోచించండి అని కవిత చెప్పిన మాటలు చాలా ప్రాక్టికల్గా అనిపించడంతో ఆ తండ్రి మరో మాట మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. అప్పుడు శాంటా గెటప్లో ఉన్న అత్తగారు, కోడలా, నువ్వు చెప్పింది నిజమేనే. ఈ చలికాలంలో చల్లటివి తింటేనే కాదు, చల్లగాలి తగిలినా జలుబు చేస్తుంది. అలా అని మనం చల్లగాల్లో తిరగకుండా ఉంటే ఎవ్వరికీ రోజు గడవదు. మరి చల్లగా ఏదైనా తింటే జలుబు చేస్తుందని ఎందుకు నోరు కట్టేసుకోవాలి? ఏది, నాకు కూడా ఒక ఐస్ క్రీం ఇవ్వు. వారం నుండి ఐస్ క్రీం తినాలనున్నా జలుబు చేస్తుందనే భయానికి ఆగుతున్నా, ఇంకిప్పుడు ఆగను అని చక్కగా ఒక ఐస్ క్రీం తీసుకుని ఎంజాయ్ చేస్తూ తినేసింది సుభద్ర. మరుసటి రోజు నిన్న ఐస్ క్రీమ్స్ కొన్న వ్యక్తే మళ్ళీ తన కూతురుతో వచ్చి మరో బాక్స్ ఐస్ క్రీమ్స్ కొని ఇలా అంటున్నాడు, నిజంగా శాంటా ఇచ్చే గిఫ్ట్స్ చాలా ఆనందాన్ని ఇస్తుందంటారు. కానీ నిన్న మీరిచ్చిన సలహా వల్ల ధైర్యంగా నేను కూడా చలిలో ఈ ఐస్ క్రీం టేస్ట్ చేశాను. అదొక మంచి అనుభూతి అనిపించింది. పొద్దున లేస్తే పొల్యూషన్లో బతికే మనం కేవలం చలి మీద నిందలేసి మన చిన్న చిన్న ఆనందాల్ని వదులుకోవటం కరెక్ట్ కాదనిపించింది.
అందుకే శాంటా గెటప్లో ఉండి మీరిచ్చిన సజెషన్ కూడా నాకు కొత్త ఆనందాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ శాంటా. అని చెప్పి ఆనందంగా వెళ్ళిపోయాడు. అప్పుడు కోడలు అత్తగారితో, ఇప్పుడు అర్థమైందా అత్తయ్య, నిన్న మీకు ఇవాళ ఆయనకి ఎలాంటి ఫీలింగ్ వచ్చిందో? అలాంటి ఫీలింగ్ వచ్చిన వాళ్ళే మన దగ్గర ఐస్ క్రీమ్స్ కొంటారు. ఆయన జీవితం చాలా చిన్నదత్తయ్య, దాన్ని ఈ క్షణానికి బ్రతికితే తప్పేముందో చెప్పండి. రాబోయే క్షణం ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరుగా అని కోడలు చెప్పిన మాట అత్తగారికి నచ్చింది. ఆ విధంగా అత్త కోడళ్ళిద్దరూ శాంటా క్లాస్ గెటప్స్ వేసుకొని చేసిన ఐస్ క్రీమ్ వ్యాపారం సీజన్తో సంబంధం లేకుండా బాగా నడిచింది.